प्रत्यङ्गिरे परे देवी सर्वशत्रु निवारणी सर्वत्र सर्वकार्येषु विजयं देहि मे सदा। मोक्षं भक्षज्वालाजिह्वे कराळवक्त्रे कराळदंशे प्रत्यङ्गिरे चं ह्रीं ॐ अन्नम्। ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నా నమస్కారాలండి. ఈరోజు వీడియోలో అతి శక్తివంతమైన వనదుర్గ మంత్రాన్ని చెప్తాను బాబు. దుర్గాదేవి యొక్క మంత్రాల్లో చాలా మంత్రాలు ఉన్నాయి. దేవదుర్గ, వనదుర్గ, అసురదుర్గ, ఇలా చాలా రకరకాల మంత్రాలు ఉన్నాయి. అయితే సకల కార్యసిద్ధికి, మృత్యు భయాలకి, తర్వాత మనలో చాలామందికి భయం, ఆందోళన ఉంటుంది అనమాట. అలాంటి వాటికి ఈ మంత్రం చాలా చక్కగా ఉపయోగపడుద్ది అనమాట. చాలా శక్తివంతమైన మంత్రాల్లో వనదుర్గ మంత్రం కూడా చాలా శక్తివంతమైన మంత్రం బాబు. ఈ మంత్రాన్ని ఎలా చేయాలి, విధి విధానాలు అన్నీ మీకు ఈ వీడియోలో వివరిస్తాను అనమాట. ఈ మంత్రాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఎటువంటి భయాలు కానీ, తర్వాత సకల కార్యాలు, ఏ కార్యక్రమం కోసం మీరైతే కామ్య మంత్రాలలో ఇదొక మంత్రం అనమాట. ఎటువంటి కామ్యం అనే కోరికైనా సరే తప్పకుండా తీరిద్ది అనమాట. అమ్మవారిని పూజించే విధానం అన్నీ నేను వివరంగా చెప్తాను బాబు ఈ వీడియో. అయితే చాలామందికి ఏమనిపించింది అంటే భయం గురువుగారు భయం ఎందుకు చెప్తున్నారు ఏంటని అని ఆలోచిస్తారు అనమాట. భయం అంటే ప్రతి మనిషికి ఈ రోజుల్లో భయం ఉంటుంది బాబు. ధనం లేనివాడికైతే డబ్బు ఎలా సంపాదించాలి, తెల్లారితే ఎలా అని భయం ఉంటుంది అనమాట. కోటీశ్వరుడు డబ్బున్నోడికి కూడా భయం ఉంటుంది, దాన్ని ఎలా కాపాడుకోవడో తెలియదు అన్నమాట. అలా ప్రతి మనిషికి భయం అనేది ఉంటుంది. ఆ భయాన్ని పోగొట్టడానికి ఈ అద్భుతమైన వనదుర్గ మంత్రం అనమాట. ఈ యొక్క మూల మంత్రంలోనే ఉంటుంది అనమాట. మీకు అర్థమైంది చక్కగా. భయాన్ని ప్రారదోలే మంత్రం అనమాట. అలాంటి చక్కనైన మంత్రం బాబు. దుర్గాదేవి మంత్రంలో ఈ మంత్రానికి చాలా విశిష్టత ఉంటుంది అనమాట, వనదుర్గ మంత్రానికి. అలాగే ఈ అమ్మవారిని ఎలా పూజించాలి, ఎలా చేయాలి కూడా చెప్తాను బాబు. ఆడవాళ్ళైతే ఈ మంత్రాన్ని 21 రోజులు చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి నెలసరి సమస్యలు ఉంటాయి కాబట్టి వాళ్ళు 21 రోజులని చక్కగా పెట్టుకోవచ్చు బాబు. అదే సాధన మార్గంలో చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎక్కువ టైం 3 లక్షలు జపం చేసుకోవచ్చు. లేదు ఏదైనా కామ్యం కోరుకొని ఆ కోరిక తీరాలని చేసుకున్న వాళ్ళు 48 రోజులు, ఒక మండలం పాటు ఈ మంత్రాన్ని నేను చెప్పిన విధంగా చక్కగా చేసుకుంటే వాళ్ళకి ఆ కోరిక తప్పకుండా తీరిద్ది అనమాట. అలా ఈ మంత్రాన్ని చక్కగా చేసుకోవచ్చు బాబు. ఆడవాళ్ళు అయితే 21 రోజులు చేసుకోండి. ఈ సాధన మార్గంలో ఎవరైనా చేసుకోవాలని అనుకుంటే వాళ్ళు మూలమంత్రం ఉపదేశం కావాలనుకున్నప్పుడు మమ్మల్ని చక్కగా సంప్రదించండి. ఈ సాధన మార్గంలో చేసుకున్న వాళ్ళు, లేని పక్షంలో ఏదైనా తీరని కోరిక కానీ, బాగా కష్టాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఏం చేయాలంటే ఈ మంత్రాన్ని, అమ్మవారికి తెలియదేముంది బాబు, ఆవిడ ప్రకృతి, వనదుర్గ అంటే ప్రకృతి, ఆ మొత్తం అమ్మవారే వ్యాపించుంటారు. మనం ఆవిడనే ప్రార్థించాలన్నమాట. అమ్మ అని ప్రార్థించి చేసుకోవచ్చు. అయితే వీడియోలోకి వెళ్ళే ముందులో ఒకసారి అమ్మవారిని చక్కగా మనం అమ్మవారి ధ్యాన శ్లోకాన్ని చక్కగా పఠించి అప్పుడు ఆ వీడియోలోకి వెళ్దాం బాబు. హేమ ప్రఖ్య నిందు ఖండత్త మౌలిం సంకరిష్ట భీతి హస్తం త్రినేత్రం హేమబ్జస్లాం పీతవస్త్రం ప్రసన్నం దేవీం దుర్గం దివ్య రూపం నమామి. అలా అమ్మవారిని చక్కగా ప్రార్థించి వీడియోలోకి వెళ్ళే ముందు బాబు అమ్మవారి చిత్రపటాన్ని చక్కగా ఒక పీటను ఏర్పాటు చేసుకొని ఆ పీట మీద ఎరుపు వస్త్రాన్ని పరిచి అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకోండి. అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకొని కలసం ఏర్పాటు చేసుకున్న వాళ్ళు కలసాన్ని ఏర్పాటు చేసుకోండి. తప్పనిసరిగా కలసం ఏర్పాటు చేసుకోవాలి. కలసాన్ని చక్కగా ఒక రాగి చెంబో, ఇతర చెంబో తెచ్చుకొని దానికి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని అందులో సగం వరకు నీళ్ళు పోసుకొని అందులో పూజా స్టోర్లో దొరికింది బాబు సుగంధ ద్రవ్యాల పొడి లేదా తీర్థం పొడి, అది పొడి కొంచెం వేసి ఒక కాయన వేయండి. అమ్మవారి స్వరూపంగా భావించి ఒక కాయన వేసి
తర్వాత కొబ్బరికాయకి చక్కగా పసుపు అది రాసి కుంకుమ బొట్టులో పెట్టుకొని కొబ్బరికాయకి ఎరుపు వస్త్రం, ఎరుపు జాకెట్ ముక్క తెచ్చుకొని అమ్మవారికి చక్కగా ఆ కొబ్బరికాయ మీద అలంకరించండి. అలంకరించి అమ్మవారిని అందులోకి ఆవాహన చేసుకోండి. ఇది మొదటి రోజు చేసుకోవాలి. అమ్మవారిని చక్కగా ఆవాహన చేసుకున్న తర్వాత కొంచెం ధాన్యాన్ని పోసి అప్పుడు ఆ ధాన్యం మీద ఈ కలశాన్ని ఏర్పాటు చేసుకోండి. 3 ప్రమిదలతో రోజు దీపారాధన చేసుకోవాలి చిన్న చిన్నది. లేదు అఖండ దీపం పెట్టుకున్న వాళ్ళు అఖండ దీపం పెట్టుకోవచ్చు. లేని పక్షంలో 3 దీపారాధనలు 3 ప్రమిదలతో పెట్టుకోండి. ఒక ప్రమిద ఎప్పుడు పెట్టకూడదు బాబు, 2 ప్రమిదలు మీద పెట్టుకొని దాని మీద చక్కగా పెట్టుకోండి. అలా 3 ఒత్తులు పెట్టుకొని ఒక పండో ఫలమో మీకు తోచింది పెట్టుకోవాలి బాబు. అయితే ఈ మంత్రం చేసేటప్పుడు ఎరుపు వస్త్రాలు ధరించుకుంటే చాలా మంచిదన్నమాట. సూర్యోదయంకి ముందే లేచి అమ్మవారి అష్టోత్తర శతనామావళి, తర్వాత అమ్మవారి స్తోత్రాలు ఇవన్నీ చక్కగా చేసుకున్న తర్వాతే మంత్రజపం చేసుకోవాలి. ఎవరైనా సరే మంత్రజపం చేసుకోవాల్సింది. ఆడవాళ్ళైనా 21 రోజులు ఎరుపు రంగు జపమాలు తెచ్చుకొని మంత్రం చక్కగా చేసుకోవాలి. పొద్దున్న ఒక 5 మాలలు చేసుకోండి, రాత్రికి ఒక 6 మాలలు చేసుకోండి బాబు. చక్కగా ఈ మంత్రాన్ని అలా చేసుకోవాలి. రోజుకు 11 మాలలు తగ్గకుండా చేసుకోవాలన్నమాట. అయితే పొద్దున్న అలా అమ్మవారికి దీపారాధన చేసి చక్కగా మంచి సాంబ్రాణి వాసన ధూపం అది వేసిన తర్వాత అమ్మవారికి ఎరుపు ఇప్పుడు చెంబు నిండా నీళ్ళు పెట్టండి, పసుపు నీళ్ళు చెంబు నిండా పెట్టి మీ మంత్ర జపం మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత అమ్మవారికి ఆ చెంబులో నీళ్ళు ఉన్నాయి కదా బాబు, అవి తీసుకెళ్ళి ప్రతిరోజు వేప చెట్టు ఎక్కడైనా చూసుకోవాలి. ఈ మంత్ర జపం చేసుకున్న వాళ్ళు ముందు ఒక వేప చెట్టుని చూసుకొని ఆ వేప చెట్టు చుట్టూ 11 సార్లు ప్రదక్షిణ చేసి మీరు మీ పూజ దగ్గర పెట్టుకున్న ఆ చెంబులోని పసుపు నీళ్ళు చక్కగా ఆ చెట్టు మొదట్లో పోసి అమ్మవారిని చక్కగా ప్రార్థించి మీకున్న ఒక సమస్తమైన కోరికలు అమ్మవారికి చెప్పుకోండి. ఏదో ఒక కోరిక కోరుకోవాలి. సమస్తమైన అన్ని కోరికలు కోరకూడదు. మీకు ఏదైనా సరే ఇప్పుడు ఏదైనా బాగా మీ కష్టాల్లో ఉన్న ఆ కోరికని చక్కగా కోరుకొని అలా రోజు 11 ప్రదక్షిణలు చెట్టు చుట్టూ చేసి రోజు ఆ పసుపు నీళ్ళు ఆ చెట్టు మొదట్లో పోయాలి. పొద్దున పూట, రాత్రిపూట అమ్మవారికి చక్కగా ఒక మనిషి తిన్నంత భోజనం పెట్టాలి. ఎందుకంటే ఇవి శక్తి అనమాట. శాక్తేయ విద్యలు అంటారు. ఇవి ఒక శక్తిని మన ఇంట్లో కూర్చొని పెట్టినప్పుడు ఆవిడికి సరైన ఆహారం మనం తప్పకుండా అందించాలన్నమాట. చక్కగా మీరు వండుకున్న దాంట్లోనే వేడివేడిగా ఫస్ట్గా కొద్దిగా అమ్మవారికి తీసి అది పెట్టాలన్నమాట. ఆ అమ్మవారికి చక్కగా నైవేద్యం పెట్టుకోవాలి. నైవేద్యం పెట్టి ఆ తర్వాత మీరు తినొచ్చు బాబు. ఎవరైతే మీరు చేసుకుంటున్నారో అమ్మవారికి వాళ్ళే తినాలి, బయట వాళ్ళకి ఎవరికి పంచకూడదు అనమాట. అది మీరే తినాలి. అలా అమ్మవారికి చక్కగా మీరు పొద్దున్న సాయంత్రం దీపారాధన చేసుకొని అమ్మవారికి చక్కగా సాంబ్రాణి ధూపం అది వేసుకుంటా నియమనిష్ఠులతో చక్కగా చేసుకోవాలి. ఈ మంత్రజపం చేసుకున్నప్పుడు అబద్ధాలు ఆడకూడదు బాబు. ధూమపానం, మద్యపానం అసలు అవేం చేసుకోకూడదు. ఒక పూటే భోజనం చేయాలి, ఏకభుక్తం చేయాలి, భూశయనం చేయాలి, కింద పడుకోవాలి, నేల మీద శయనించాలి. ఒక మాలలో అమ్మవారు దుర్గామాల వేసుకున్నప్పుడు ఎలా నియమనిష్ఠులు ఆచరించారో దానికి 2 ఆచరిస్తే తప్పకుండా మీకు సమస్తమైన కోరికలు మీరు ఏ కోరుకున్నారో దానికి రెట్టింపు అమ్మవారు తప్పకుండా తీర్చుతారనమాట. ఇది వాస్తవం. నమ్మి అమ్మవారి మీద ప్రేమతో నమ్మి చేయండి. భగవంతుని నమ్మి చెడిపోయిన వాళ్ళు ఎవరు లేరు బాబు. మనిషిని నమ్మి చెడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది అలా చక్కగా మీరు చేసుకోండి. శ్రావణ క్రమంలో చేసుకున్న వాళ్ళైతే 48 రోజులు చేసుకున్న వాళ్ళు మామూలుగా అమ్మవారి మీద భాగం వేసుకొని ఈ మంత్రాన్ని నేను చివరిలో ఇస్తాను బాబు. అదే గురోపదేశంగా భావించి ఆ మంత్రాన్ని ఎరుపు రంగు జపమాల తీసుకొచ్చి ఎలా ఇప్పుడు మా జపమాల ఎలా తిప్పాలి చాలామంది తెలియదు. నావి ఫస్ట్ 2వ వీడియోలు అనుకుంటా జపమాల ఎలా తిప్పాలి అవన్నీ చక్కగా చూపించాను. అయితే అంగన్యాస కరణ్యాసాలు మీకు అవసరం లేదులే బాబు. 21 రోజులు 48 రోజులు చేసుకున్న వాళ్ళకి అవసరం లేదు. మీరు ఎవరైనా సరే దాన్ని 3 లక్షలు జపం అనమాట. జప సంఖ్య 3 లక్షలు అలా చేసుకున్న వాళ్ళకి అంగన్యాస కరణ్యాసాలు తప్పకుండా మేము ఇస్తాం. ఎందుకంటే వాళ్ళు నా దగ్గర మంత్రోపదేశానికి వస్తారు కాబట్టి వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి అంగన్యాస కరణ్యాసాలు చెప్తాను. అలా చక్కగా చేసుకోండి బాబు. చేసుకున్న తర్వాత ఇప్పుడు చివరిలో మంత్రం వచ్చింది, అది చక్కగా మీరు ఒక పేపర్ మీద రాసుకోండి. నేను చెప్పేటప్పుడు వినండి బాబు, అప్పుడు మీకు అర్థమైద్ది. అప్పుడు పేపర్ మీద రాసుకుంటే ఇదే గురోపదేశంగా భావించి చేసుకోండి. రోజుకి 11 మాలలు తప్పకుండా చేసుకోండి. అమ్మవారి మీద భారం వేసి ప్రేమతో చేయండి అమ్మవారిని. నేను చెప్పినట్టు అమ్మవారికి చక్కగా అన్నం పెట్టాలి. ఒక శక్తి మీ ఇంట్లో కూర్చుంటుంది అనమాట. మీరు ఎప్పుడైతే పిలిచారో అమ్మవారిని ప్రేమతో ఆవిడ వచ్చి కూర్చుంటుంది. తప్పకుండా ఆవిడకి మంచి చక్కగా మీరన్నీ చేయాలన్నమాట. మళ్ళీ ఆ కలసం కదిపేదాకా 21 రోజులు ఆడాలు చేసుకున్నప్పుడు
22వ రోజు ఆ కలశాన్ని చక్కగా అమ్మవారికి ఉద్వాసన చెప్పండి. మీరు మామూలు తెలుగులోనే చెప్పుకోండి. అమ్మ, ఇక నువ్వు వెళ్ళి నీ యథాస్థానంలో కూర్చోమ్మా. ఇన్నాళ్ళు నేను చేశా కదా, నాకు చేసినందుకు నాకు తగిన ఫలితాన్ని చూపించమ్మని అమ్మవారి చక్కగా దండం పెట్టుకోండి. మరో మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను బాబు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. చూడండి బాబు, ఇప్పుడు మంత్రం చదువుతాను. ఇదే గురుపదేశంగా భావించండి. నేను చెప్పేటప్పుడు కూడా మీరు జాగ్రత్తగా వినండి. విని అప్పుడు మీకు అర్థమైంది, రాసుకోవచ్చు. ఓం శ్రీం హ్రీం క్లీం ధూం ఉత్తిష్ట పురుషి కీం స్వపిషి భయం మే సముపాస్థితం యాది శక్య మశక్యం వా తన్మే భగవతి సమయ సమయ స్వాహ. ఇది బాబు మంత్రం. చక్కగా ఒక పేపర్ మీద రాసుకొని ఈ మంత్రాన్ని అర్థం చేసుకున్నారు కదా, చక్కగా రాసుకొని చేసుకోండి.